చెల్లించుదాం, తలలు పైకెత్తుదాం. Rabana Shandi ala Rabahandu ala Shakadari al Barahandi ala. Worship you, Lord. We lift your name, wonderful Jesus, loving Heavenly Father. Glorify your name. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. ఓ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. ఓ యేసయ్యా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తప్పిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తప్పిన వారికి తలుపులు తెరిచే దేవుడు. చేతులు అనేక స్థలాలు తిరిగి తిరిగి అలిసిపోయి ఏడ్చి ఏడ్చి నీ బాధలు ఎవ్వరికి చెప్పుకోలేని స్థితిలో ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఉండొచ్చు బిడ్డ. ఈ లైవ్ స్ట్రీమింగ్ లో పాలు పొందుతున్నావే, ఎవరో ఏదో సహాయం చేస్తారని పరిగెత్తినావు, కానీ ఎవరి నుంచి ఏ న్యాయం జరగలే, ఏ మేలు జరగలే. కానీ ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు ఒక నూతన కార్యాన్ని చెయ్యబోతుండగా రెండు చేతులు పైకెత్తి లేచి నిలబడి ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుందామా? అందరి శిఖరములను దాటించి అంచెలంచెలుగా నన్ను హెచ్చించి, అందరి శిఖరములను దాటించి అంచెలంచెలుగా నన్ను హెచ్చించి, అరచేతులలో చెక్కుకున్న దేవా నీ అరచేతులలో చెక్కుకున్న దేవా. దేవా
అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం కానాను దేశం మన రాజ్యం కల్వరి రాజ్యం స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం కానాను దేశం మన రాజ్యం కల్వరి రాజ్యం స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం యేసయ్యా 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 నా 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 యేసయ్యా Come, Holy Spirit. We invite you in this place. Lord of Abraham, Isaac, Jacob. We welcome you, Lord. Not by might, not by power, but by the Spirit, says the Lord of hosts. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ ద్వారా అని సెలవిచ్చిన దేవుడు నాయనా నీకు వందనాలు. Lord, we are eagerly waiting for your touch, O Lord. We are waiting for your deliverance. We are waiting for your healings. మేము ఆసక్తితో ఈ తాకిడిని అనుభవించాలని ఆశ కలిగి ఉన్నాం. నీ స్వస్థత నీ విడుదల గురించి కనిపెట్టుకొని ఉన్నాం. We need your touch. We need your favor. Come, Holy Spirit. Let your holy presence fill this place once again. ఈ రాత్రి మీరు మమ్మల్ని తాకాలి, మమ్మల్ని స్వస్థపరచాలి. నీ తేజో మహిమతో ఈ మందిరం అంతా కూడా కప్పబడాలి. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవునికి పూర్తి సమయాన్ని ఇద్దాం. Let your holy presence, let your heavenly glory
Let millions of angels descending and ascending in heaven, O Lord. నీ తేజో మహిమతో ఈ మందిరం కప్పబడాలి. ఆకాశ తూములు తెరవబడాలి. కోటాను కోట దేవదూతలు పరలోకం ఎక్కటం దిగటం జరగాలి. రమల హందే నమ శకట దలాదియాల. Lord, you are the same God of miracles, wonders. Yesterday, today and forever, you are the same God of miracles and wonders. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా స్వస్థపరిచే విడుదలిచ్చే దేవుడు. నీ నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మనం బలమైన స్వస్థత ఆరాధనలోకి వెళ్ళక ముందు ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, బెల్లంపల్లి హైదరాబాద్ మందిరంలో ఉన్న వారందరూ జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యములు 10:34 ప్రకారం దేవునికి పక్షపాతం లేదు. అనకాపల్లి 2వ దిన సభలో ప్రభు మాట్లాడినాడు. దేవునికి పక్షపాతం లేదు. ఆయనకి తారతమ్యాలు లేవు. గొప్ప పేద, జ్ఞానవంతులు, జ్ఞానహీనులు, బలవంతులు, బలహీనులు, పల్లెటూరులో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు, ఈ తారతమ్యాలు లేవు దేవునికి. అందుకనే ఆయన దేవుడు, మనం మనుషులం. మనుషులకి ఈ పక్షపాతం అనేది ఉంటుంది. చివరికి ఎంత భయంకరమైన పక్షపాతం అంటే, రిబ్కా యాకోబును ప్రేమించింది, ఏశావును ప్రేమించింది. ఆ తల్లి యొక్క పక్షపాతం చివరికి ఇంట్లో కలతలు, ఇంట్లో వ్యతిరేకతలు ప్రారంభమైనాయి. సొంత తల్లియే కాబట్టి సొంత తల్లి గురించే నేను ప్రారంభించినాను అంటే, ఇక అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ తల్లి ప్రేమ, దేవుని తర్వాత. ఆ తల్లికే, ఆ తండ్రికే ఆ పక్షపాతం ఉంటే, ఇక సర్వసాధారణంగా అందరికి, స్నేహితులకు ఉంటుంది, బంధుమిత్రులకి, అందరికీ ఉంటుంది. కాబట్టి దేవుడు దేవుడే, మనుషులు మనుషులే. చప్పట్లు కొట్టాల. దేవునికి పక్షపాతం లేదు. ఈరోజు నువ్వు శ్రద్ధగా వినాలి. దేవునికి పక్షపాతం లేదని నువ్వు తెలుసుకోవాలి. పక్షపాతం లేని ఆ దేవాది దేవుడు ఎవరినైనా స్వస్థపరచగలుగుతాడు. నువ్వు ఎవరివైనా, ఏ భయంకరమైన అస్వస్థత, అనారోగ్యం నువ్వు ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం తన సేవా పరిచర్యలో ముందుకు సాగిపోతున్నప్పుడు పేదవారు వచ్చినారు, గొప్పవారు వచ్చినారు. కొన్నిసార్లు ఉదయకాల సమయంలో ఆయనను అవమానపరిచిన వారు కూడా వచ్చినారు. ఉదయం ఆయనను అవమానపరిచిన వీధులలో, మందిరంలో, సమాజ మందిరంలో యేసయ్యను నిర్దాక్షిణ్యంగా అవమానపరిచిన ఆ గుంపులో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తన కుమార్తె రోగి కావటం, మరణ పడకలో వెళ్ళిపోవటం. ఆ పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు ఆయన. కానీ అందరితో కలిసి అవమానించటం, బలహీనపరచటం, చిన్న చూపు చూడటం, దేవునిలో పనిచేసి యేసయ్యలో పనిచేసే దేవుని ఆత్మ కాదు అని ఇట్లా ఎన్నో మాటలన్న ఆ వ్యక్తికి అకస్మాత్తుగా తన బిడ్డ అస్వస్థతకి గురి కావటం. దాన్ని బట్టి తాను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, వైద్యం కోసం పరిగెత్తి ఉండొచ్చు. కానీ అన్నీ కూడా తనకి ఏది కూడా సహకరించకపోవటంను బట్టి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా, నా బిడ్డ రోగిగా ఉంది, మరణ పడకలో ఉంది, ఇక చనిపోతుంది. కాబట్టి నీ ద్వారా ఏమన్నా జరిగితే దయచేసి సహాయం చేయవంటే, ఆ టైంలో మనుషులైతే ఏమంటారంటే, ఉదయమంతా నన్ను